కొంగ ఆ పీతల్ని చేపల్ని వేరే చెరువులోకి చేరుస్తానని చెప్పింది కదా. పాపం ఆ పీతలు చేపలు చాలా ఆనందపడ్డాయి. చాలా మంచి మహానుభావుడు దొరికాడు అని. సరే అని ఈ చేపల్ని మొదలెట్టింది తీసుకెళ్ళడం, వాటిని రక్షించడానికి. చేపలకి చాలా ఆనందం కలిగింది. దాంతో కొలంలో నివసించేవన్నీ ఆనందంతో సరే అన్నాయి కదా. ఇక ఆ రోజు నుండి కొంగ చేపలను తీసుకెళ్ళటం మొదలెట్టింది. ఏం చేసింది అది? చేపలను తీసుకెళ్ళటం, అక్కడ కొండల మధ్యలో పెట్టుకొని శుభ్రంగా తినటం, మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువు దగ్గరికి రావటం, అలా చేస్తూ ఉండేది. చివరికి కొలలో చేపలన్నీ దాన్ని నమ్మి దాని వెంట వెళ్ళిపోయి ప్రాణాలు మొత్తం చేపలు కోల్పోయినాయి. కొన్ని రోజులు చెరువులోని చేపలన్నీ అయిపోయాయి. ఆ తర్వాత పీతల వంతు వచ్చింది. కొంగకు అందరికంటే ముందు పరిచయం అయినటువంటి పీత దానితో, మహానుభావ, నన్ను ముందుగా తీసుకుపోండి, మా చేపలను చూడాలని ఆత్రంగా ఉన్నది అనడంతో కొంగ సరేనని దానిని తీసుకుపోసాగింది. అయితే అక్కడ అన్ని కొండలే. ఆ వాతావరణం చూసి పీతకి మొదటిసారిగా ఆ కొంగ మీద కొంచెం అనుమానం కలిగింది. అప్పుడు ఆ పీత, మహాత్మా, నాకు మీ నోటి మధ్య ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి నన్ను తమరి మెడపై ఉంచుకోండి, నేను నా మెత్తని కాళ్ళతో తమరి మెడను అంటిపెట్టుకుంటా అన్నది నమ్మకంగా. సరే, నీ బాధ తీర్చడమే నగదారా, నాకు సంతోషం అంటూ పీతని తన మెడకు ఖర్చు పెట్టుకునేలా చేసింది. పీత ఆ కొంగ మెడను పట్టుకోగానే ముందుకు ప్రయాణించి ఒక చోట దిగసాగింది. అక్కడ పీతకు చేపల ముళ్ళు కనిపించాయి. పాపం, అమ్మో, దొంగ జపం చేస్తూ ఈ కొంగ ఎంత మోసం చేసింది, దీని మాటలు నమ్మి చేతులారా నా మిత్రుల ప్రాణాలు తీశాను అనుకొని, ఎంతో మోసం చేశావే దొంగ కొంగ, మమ్మల్ని మోసం చేసినందుకు గాను నీకు తగిన శాస్తి చేస్తా అనుకుంటూ పీత నేలకు కాస్త దూరం ఉండగానే కొంగ గొంతును గట్టిగా పట్టుకుంది. ఏయ్, నా మెడ వదులు అంటూ గింజుకోసాగింది కొంగ. నీ దొంగ నాటకాలు నాకు తెలిసిపోయాయిలే, ఇక నీ ఆటలు సాగవు, చావు అంటూ కొంగ మెడను కొరికి వారేసింది. ఆ పీత పట్టు నుంచి విడిపించుకోలేక ఆ కొంగ గిలగిలగల కొట్టుకుంటూ చనిపోయింది. కొంగను పీత ఉపాయంతో చంపేసింది కదా, అట్లా అని మీరు కూడా ఆ పావుని ఉపాయంతో చంపేసేయండి. ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా మనం బయటపడచ్చు అని అన్నది నక్క ఆ రెండు కాకులతో. నక్కకి ఆ రెండు కాకులు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి తమ నివాసాన్ని వైపుకి బయలుదేరాయి. ఆ రెండు కాకులు అవి వస్తూ ఉండగా వాటికి ఒక చోట కొందరు స్త్రీలు కొలంలో స్నానం చేయటం కనబడింది. వెంటనే మక్కాకి మెదడులో ఒక ఆలోచన కలిగింది. కిందకి దిగి ఒడ్డున కూర్చొని చూసింది. అక్కడ స్త్రీలు, రాజకుమార్తె, వారి స్నేహితులు ఉన్నారు. వారు విడిచినటువంటి ఆభరణాల్లో ఒకటి నోట గరుచుకొని అది పరిగెత్తుకుంటూ పైకి ఎగిరిపోయింది. దీన్ని చూసిన స్త్రీలు, అయ్యో, కాకి మా నగను ఎత్తుకుపోతుంది అంటూ అరిచారు. వారి కేకలు విన్నటువంటి భట్లు కొందరు కర్రలు పట్టుకొని కాకి వెంటబడి తరమసాగారు. ఈ తరమసాగేటప్పటికీ భట్లను చూసి ఆడకాకి భయపడింది. ఓ నీ దుంపదేగా, అనవసరంగా ఆ నక్కను తీసుకొచ్చావు, వారి చేతి చిక్కితే మన ప్రాణాలు తీస్తారు కదరా అన్నది భయంగా.
దానికి మక్కాకి నవ్వుతూ, నేను వారి చేతికి చిక్కకుండా సర్పాన్ని ఎలా చిక్కేలా చేస్తానో చూడు అన్నది. అది ఎగురుకుంటూ పోయి మర్రి చెట్టు వద్దకు పోయి వారికి కనబడేటట్టుగా ఆ నగను సర్పం ఉన్నటువంటి ఆ త్వరలోకి జారవిడిచింది. ఆ తరువాత ఆ రెండు కాకులు తమ గూటిలోకి చేరుకొని ఏం జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాయి. కాకులు వెంటాడుతూ వచ్చినట్టు భట్లు ఆ కాకి నగ త్వరలోకి జారవిడటం చూశారు కదా, అందులోకి బల్లాలను దూర్చి నగని బయటికి తీయడానికి ప్రయత్నించసాగారు. త్వర లోపల ఉన్న సర్పానికి ఆ బల్లాలు గుచ్చుకోవడంలో అది బుస్సుమంటూ పైకి వచ్చింది. ఆ సర్పాన్ని చూసిన ఆ భటులు తమ వద్దనున్న కర్రలతో సర్పాన్ని కొట్టి చంపి తమ నగను తీసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా చూసినటువంటి కాకులు తమ పీడిస్తున్నటువంటి సర్పం పీడ విరగడవడంతో ఎంతో ఆనందించాయి. ఈ విధంగా నేను కూడా ఉపాయంతోనే నా పనిని చేయబోతున్నాను. ఒక్కోసారి బుద్ధిబలం కార్యాలు సాధించడానికి సహాయపడుతుంది. ఇలా చేసే చిన్న కుందేలు అడవికి రాజైన సింహాన్ని సంహరించింది అన్నాడు దమనకుడు. ఏమిటేంటి, చిన్న కుందేలు ఉపాయంతో సింహాన్ని సంహరించిందా, ఏమిటా కథ అని అడిగారు కరటకుడు ఆ దమనకుడిని. ఆ చిన్న కుందేలు ఏం చేసింది అన్నాడు కరటకుడు. ఇది రేపు చెప్పుకుందాం.